నందిపేట మండలంలోని నూత్పల్లి తొండాకు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్పల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడం, బస్తాలకు ట్యాగులు లేకుండా చిరిగిపోయి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదులను ఆయన సందర్శించి విద్యా బోధన తీరును గమనించారు. అనంతరం తొండాకూరులోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. 100% విద్యార్థులందరూ అత్యుత్తమ గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ఎప్పుడన్నా ఒక్కసారి కొంచెం వాళ్ళకి పాసిబుల్ కానప్పుడు వెజిటేబుల్స్ చిన్న చిన్న చేంజెస్ కానీ ఫాలో అవుతుంది. అన్ని హోల్స్ ఉన్నాయి అక్కడే వచ్చినాయి సార్. ఈసారి ఒక్కసారి జరిగింది సార్. అట్లా ప్రతిసారి బాగానే వస్తుంది. అంటే అంతా ఇస్తుందా? అదే అదే మెట్రో అవుతుంది కానీ గట్టు ఉంటుందా? మొత్తం గట్క అయిపోయినట్టు అయిపోయిందా? గట్క అంటే మొత్తం దాని టోటల్ ఏరియా వస్తుంది. అది పక్క సమయం అది సేమ్ ఏరియా ఫైండ్ అవుతుంది. అది ఎలా చేయాలి? MLS పాయింట్ ఎక్కడ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రైతు వాళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ కాదు, వీళ్ళకి తెలియాలి కదా. అదేంటి అంత ఐస్ ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాజీ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. హౌసింగ్ బోర్డు గౌడ సంఘం అధ్యక్షులు భోజాగౌడ్ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఇటీవల పదవీకాలం ముగిసిన కౌన్సిలర్లు వరలక్ష్మి లింబాద్రి గౌడ్, సంగీత రవి గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్లను శాల్వాతో ఘనంగా సన్మానించారు. గౌడ కులస్తులు ప్రతి ఒక్కరూ సంఘాభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని వారు సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌడ కులస్తులను గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయినాథ్ గౌడ్, లింగం గౌడ్ తదితరులున్నారు. రానున్న రోజుల్లో మరి పిసిసి అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు మహేశ్వర గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి మరి ఈ యొక్క గౌడ పిల్లలకు 10 లక్షల నిధులు తీసుకొని అదే విధంగా మరి ఇక్కడ ల్యాండ్ ఉన్నంతా ఎల్లమ్మ గుడి కట్టడానికి ఆర్డీఓ గారికి పర్మిషన్ మేమొస్తాం. అదే విధంగా ఈ నిర్మాణానికి మనం కీలక పాత్ర
పోషించాలా. ఎందుకంటే గుడి కాబట్టి ఎవరు కూడా వ్యతిరేకం చేయరు కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ఆ యొక్క గుడి నిర్మాణానికి పూర్తి కీలక పాత్రను పోషిస్తూ మరి ఆ గుడి నిర్మాణం చేసినప్పుడు కూడా 25,000 చందాన్ని నేను ఇస్తానుపై సందర్భంగా రానున్న రోజుల్లో కూడా గౌడ్ల పెద్దపీట వేస్తాడని మనం ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన స్థానిక ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి కూడా మన పట్ల చాలా బాగున్నది, అన్ని చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ప్రతి ఊరు వాడవాడ తిరుగుతూ అభివృద్ధిలో ముందుంటున్నాడు. మొన్ననే మన గౌడ సోదరులందరూ కలిసి ఖచ్చితంగా ఏ అవకాశంలో కార్యదర్శి పోస్టింగ్ ఇస్తాను కూడా ఆహ్వానించడం జరిగింది. గౌడ అధ్యక్ష సంస్థ అభివృద్ధిలో ముందుంటాం. ముఖ్యంగా నాయకులు మనందరం కలిసికట్టుగా నేను అంటే అక్కడనే ఉంటాం, మనము అంటే ముందుకెళ్తాం. కాబట్టి మనమందరము ఈ మన అనే భావము కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొత్తం గౌడ డివిజన్ లెవెల్లో మనము మన గౌడ సోదరులు మన గౌడ ముందుపీట అంటే అన్ని స్థాయిలో మనం ముందున్నాం. కాబట్టి మనం అందరం కలిసి ఏ పని చేసినా మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్తాము. ఎందుకంటే గౌడ సోదరులు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం, ప్రతి శాసించే శక్తి ఉండే బలం ధైర్యం ఉన్న జాతి మన గౌడ జాతి. వాసాగేపలాంటి మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ధైర్యం మాత్రం రాజుల రక్షణ ఉండేది. వాసాగా రాజుల రక్తాల నుంచి రాజుల నాన్న నుంచి మన వంశం కూడా రాజుల వంశం కాబట్టి మన ఇంకా సర్దార్ బాబు ఉన్నారు, వీరు ఉన్నాడు కాబట్టి ఆయన అడుగడుగులా మన ఆశ్రమాలు వ్యక్తం ప్రతి ఒక్క గౌడ అంటే ముఖం చూతనే వెళ్తుంది. గౌడ అంటే పౌరుషంగా నిజాయితీ ఫస్ట్ గౌడ అని చెప్పేసి అందుకే మన వ్యాపారాల్లో కానీ అన్ని విధాల ముందు ఉండాలా. ముందు వరుసలో ఉంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాము. స్థానిక రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో త్వరలో ఒక కమిటీ చేసుకొని ప్రతి ఊరు వాడవాడ తిరిగి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఎవరైనా ఆర్థికంగా ఉంటే కూడా ఆర్థికంగా కూడా మేము సహాయం చేసి రాజకీయాల విరాడులని ప్రోత్సహిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మన గౌడ సోదరుల కులవాదులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కౌండిన్యా, కౌండిన్య ఐక్యత. అదేవిధంగా ఈ యొక్క రాజకీయంగానే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు మన సమస్యలు చాలా ఉంటున్నాయి. ప్రతి విలేజ్లో మనకు కొంత ఆర్థికంగా మనోళ్ళు వెనుకబడిన పిల్లలు చదువులోనే స్పోర్ట్స్లో విషయంలో కానివ్వండి ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మొన్ననే ఒక యోజన గౌరవ యోజన సొసైటీని స్థాపించి మా శ్రీనివాస్ గౌడ్ చాలా ముందుండి ఈ మధ్య చాలా సార్లు విన్నాం. ఎవరికి ఏ గ్రామంలో సమస్య వచ్చినా ముందుండి సమస్య మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి కూడా నాకు చిన్న విన్నపం ఏంటంటే సమస్యలనే కాదు ఇలాంటి ఇంత మంచిది మన ఎవరైతే ఇందాక చెప్పినట్లు చదువులో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కోచింగ్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్లో వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నోళ్ళు కానీ స్పోర్ట్స్ అకాడమీలో ఏదైనా అవకాశం ఉన్నా పోలేకపోయినటువంటి వాళ్ళు కానీ ఉంటే గుర్తించండి. ఆర్మూర్ టౌన్లో చాలా మంది మనోళ్ళు ఆర్థికంగా సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. మనకు ఒక రాష్ట్ర స్థాయిలో గౌరవ హాస్టల్ మన ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం. మనం అందరం కలిసి మన కుల వ్యవస్థను పటిష్టంగా చేసుకొని మున్ముందు ఇంకా మంచి మంచి పదవులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని రిజిస్టర్ను తనిఖీ చేసిన కలెక్టర్ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నందిపేట తహసీల్దార్ ఆనంద్, ఎంపీఓ లక్ష్మీప్రసాద్ తదితరులున్నారు. మెయిన్గా మన పర్సంటేజ్ ముఖ్యంగా సార్. పర్సంటేజ్
WBC, RBC, HB. కంపల్సరీగా చేస్తారు. రిమైనింగ్ టెస్ట్ రిక్వైర్మెంట్ శాంపుల్ తీసుకుని ఇక్కడ నుంచి పంపిస్తాం. ఇక్కడ ఉంటున్నాయి సార్ కొన్ని హాల్ జాగ్రత్తలు ఉంది సార్. మాకు హాల్ జాగ్రత్తలు పెట్టుకుని రెండు ఇచ్చారు. లేదు సార్, అయ్యేలా ఒకటే ఇస్తారు సార్. ఫస్ట్ విజిట్ ఈరోజు లాస్ట్ వీక్ కాబట్టి ఫస్ట్ విజిట్ వాళ్ళు వస్తారు సార్. అంటే రిజిస్ట్రేషన్ ఈ మంత్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న కేసులన్నీ ఈరోజు వస్తాయి. 4 weeks సార్, 1, 2, 3, 4. అంటే ఏ రోజు శాంపుల్స్ ఆ రోజు వెహికల్ వస్తుంది సార్. రిపోర్ట్ ఇచ్చే ప్లస్ మనం ఇలా డాటా వాళ్ళది ఉంచుకుంటాం. వాళ్ళు ఎప్పుడు వస్తున్నాం అంటే అక్కడ రిపోర్ట్ వస్తే దీన్ని ఎంటర్ చేసుకుంటాం సార్. మనకు ప్లస్ పాయింట్ అండి. ఎంటర్ చేసుకుంటే ఎప్పటికైనా చాలా బ్లాంక్స్ ఉన్నాయి. అంటే సిబిపి అంటే జస్ట్ సిబిపి ఇస్తాం సార్. వీళ్ళకైతే అంటే సార్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ రాస్తారు సార్. వీళ్ళకి కొంచెం అవసరం అయితే ఆర్టీఎస్ చేసినాం, బ్లడ్ యూరియా చేయండి, రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసినాం సార్. వేల్పూరు మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వేల్పు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన నిధుల నుండి సుమారు 2 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం కష్టతరమవుతున్న తరుణంలో అప్పటి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ను అడగగానే వేల్పు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు 2 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని 30 లక్షలు ఇండోర్ స్టేడియం, 1,20 లక్షలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్, 25 లక్షలు జెడ్పీహెచ్ఎస్ బిల్డింగ్ కోసం, 20 లక్షలు ముద్ర సంఘ భవనం కోసం, 5 లక్షలు చర్చి గ్రేవీ యార్డ్ కాంపౌండ్ నిర్మాణం, 2 లక్షల రూపాయలు ముస్లిం అంజుమన్ కమిటీ టాయిలెట్స్ నిర్మాణం నిధులు మంజూరు చేసిన సంతోష్ కుమార్ కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కుంకుమ ద్రవ్యాన్ని పరికల్పై దేవత పుష్పాన్ని సమర్పయామి. హరి ఓం. నా సొంత గ్రామం వేల్పూర్లో గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు వారి నిధుల నుండి 25 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల కోసం, అట్లాగే 35 లక్షల రూపాయలు స్టేడియం ఇండోర్ స్టేడియం కోసం, అట్లాగే 20 లక్షల రూపాయలు ముద్రా సంఘ భవనం కోసం, అట్లాగే 1,02 లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కోసం, అట్లాగే 5 లక్షల రూపాయలు చర్చ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, గ్రేవ్యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, అట్లాగే 2 లక్షల రూపాయలు అంజుమన్ సొసైటీలో టాయిలెట్స్ కోసం, మొత్తంగా దాదాపు 2 కోట్ల పైచిలకు మరి వాళ్ళ మంజూరు చేసుకుని వాటికి శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం. నేను ఈ సందర్భంగా మా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, మా వేల్పూర్ వీడీసీ పక్షాన, మా వేల్పూర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన, మా వేల్పూర్ యువకుల పక్షాన జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేనే అయినా కానీ అధికారంలో లేని పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ సందర్భంలో నిధులు రావడం కష్టమని భావించి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే, అన్న నా సొంత ఊరు, నాకు కొద్దిగా ఈ వర్క్స్ కావాలి, నా ఊర్లో నేను మాట ఇచ్చున్నాను నా సొంత గ్రామ ప్రజలకు, మీరు మంజూరు చేయండి అంటే ఆయన దయతోటి మరి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు మరొకసారి మా అందరి పక్షాన ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న లెదర్ పార్కును తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ సాధన, చర్మకార, ఉత్పత్తిదార సంక్షేమ సంఘం బృందం సభ్యులు
పరిశీలించారు. రాచర్ల దశరథ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని లెదర్ ఇండస్ట్రియల్ పార్కులు మెగా లెదర్ ఇండస్ట్రియల్ పునరుద్ధరణకై శిక్షణ పొందిన చర్మకారుల ఉపాధికి ఐక్యత కొరకు తెలంగాణలోని పాత 10 జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధుల మంజూరు కొరకు చర్మకారుల చైతన్య యాత్ర ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో నెలలో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి శిక్షణ పొందిన చర్మకారులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. సుమారు 11 కోట్లతో ఆర్మూర్లో లెదర్ పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు. నాణ్యతతో పనులు పూర్తి చేసి లెదర్ పార్కును ప్రారంభించాలని అలాగే ఉపాధి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతూరి రమేష్, మోతస్వామి, కొలుగురు విజయ్ కుమార్, ఇమ్మడి రాజు, అంతడుపుల కొమరయ్య, శనిగరపు శ్రీనివాస్, కొల్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండెపు రాము, మోచి సంఘం పెరిగిటి అధ్యక్షుడు ఆచార్య రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దీనికంటే పాత బిల్డింగ్ లా ఫ్లోరింగ్ లాగి రగన మంచిగుండే ఏంది ఆ డిఓ ఫోన్ చేస్తే డిఓ ఫోన్ లేపుతలేరు. బిల్డర్ ఫోన్ చేసినా మాకు డిఓ ఏం చెప్పారు అదే చేస్తున్నాము, మాకు చెప్పే అవసరం లేదంటున్నారు. మరి ఓన్నాడు కదా రేపు ఏమైనా గూలే చేసేమనేది అంత పోతే ఓన్ లేపిస్తారు. మళ్ళా ఎస్సీలు అంటే ఇంత చురుకన ఎందుకు? మాది వాళ్ళు మోచోళ్ళు మనుషులు కారా? నాకు మానవత్వం లేదా? అలాగ ఆత్మాభిమానం లేదా? ఇట్లా పాటిషన్ చేస్తే ఏమన్నట్టు ఇది? చర్మకారుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం, చర్మకారుల ఉత్పత్తిదారుల సంక్షేమ ఐక్యత, ఐక్యత, చర్మకారుల ఐక్యత. లెదర్ పార్కులను పునరుద్ధరణ చేయాలి. వాటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు తక్షణమే మంజూరు చేసి 150,000 మంది ట్రైనింగ్ అయి ఉన్నాం, మాకు ఉపాధి చూపెట్టాలని గౌరవ ప్రభుత్వ పెద్దలందరినీ కోరుకుంటున్నాం. అదే క్రమంలో లెదర్ పార్క్ భూములు ఆక్రమణలకు గురి అవుతున్నాయి. అన్యక్రాంతం అయిపోయి ఆక్రమణలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీన్ని పట్టించుకునే దిక్కుదేశ లేకుంటున్నది. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి ఎండీ గారు, ప్రభుత్వ పెద్దలని చెప్పి ఈ సందర్భంగా వినవించుకుంటూ, మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మా లెదర్ పార్కులను మేమే కాపాడుకుంటాం. మా నాయకత్వం, స్థానిక నాయకత్వం లెదర్ పార్కుల నుండే తయారవుతుంది. మా హక్కులను మేమే సాధించుకుంటాం. దయచేసి ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మరి నిధులు తీసుకువచ్చి నిర్మాణం చేపట్టాలని, మరి అదేవిధంగా ప్రతి నిజమైనటువంటి చర్మకారుడు ఎక్కడ దేనికి కూడా లొంగకుండా, బానిసలు కాకుండా మనము ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ వెన్నంటి నడుం బిగించి పోరాటాలకైనా ప్రతిదానికి సిద్ధపడి ఉండాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. ఇతరుల కార్పొరేషన్లకు ఇతరులకు ఏమి ఎవరికి ఇయ్యదంటలేము. అన్ని కులాలకు మాకంటే రూపాయి ఎక్కువ ఇవ్వండి, మేము అద్దనం. కానీ వాళ్ళతో ఎట్లయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో మాకు క్వాలిటీ మెయింటైన్ చేయండి. మేము కాదంటున్నామా? చేనేత వాళ్ళకు సహకారం వాళ్ళకు చీరలు నేర్పిస్తున్నారు. మా మోచోళ్ళకు కూడా చేతి వృత్తి వాళ్ళకు మా కులంనే గుర్తిస్తలేరు. ఈ ఇంతకుముందు 92, 90 అట్లా హైదరాబాద్ లిడికాపున్నప్పుడు పనిచేసినాము ట్రైనింగ్ కన్నా ముందు. మేము తయారు చేసిన చెప్పులు మున్సిపాలిటీకి సప్లై అవుతుండే, మాకు జీవనోపాధి ఉంటుండే. మేము తయారు చేసిన బూట్లు మిలిటరీకి పోతుండే, పోలీస్కి పోతుండే. మేము తయారు చేసిన అయితే కండక్టర్ బ్యాగులు ఉంటుండే, ఆర్టీసీకి పోతుండే. వివిధ డిపార్ట్మెంట్లకు మేము చేసిన చెప్పులు ఉత్పత్తులు, పర్సులు ఇట్లా, బెల్ట్లు ఇట్లా అన్ని వివిధ వర్గాలకు వాడుకుంటూ ఉండే. గవర్నమెంట్ అమ్ముతుండే, మాకు ఉపాధి చూపిస్తుండే. మొత్తం ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని నాశనం పట్టి అస్తిత్వం లేకుండా చేసింది. మళ్ళీ చెప్తున్నా, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మా కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ పాత 10 జిల్లాలలో 10-15 లిడ్ క్యాప్ భూములు ఉన్నాయి. అత్యధికంగా రుక్మాపూర్లో 120 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ 29 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది. ఇవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. కొన్ని జాగాలలో అయితే మేము పోయినాం, మేము లీడ్ క్యాప్ అదేంది కరోనా టైంలో కూడా అన్యాక్రాంతం లీడర్లు అక్వై చేస్తే ఇడిపోయడానికి పోయినాం మేము. కాబట్టి ఇప్పటి నుంచి మేము అందరం సంఘటిత అవుతున్నాము. ఇప్పుడు అయితే లెదర్ చర్మకారుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం, సాధన సంఘం ఉన్నదో, ఈ సంఘంలో ఎవరైతే మేము 2000 సంవత్సరంలో చెన్నై కానీ, ఢిల్లీ కానీ, ఆగ్రా కానీ, కలకత్తా కానీ పోయి ట్రైనింగ్ చేసిన మాస్టర్ ట్రైనర్ మేము ఉన్నాము. వారికి సంబంధించిన కమిటీ మాత్రమే ఇది. మిగతా సోదరులు అన్ని కమిటీలు పెట్టుకుని అందరూ వస్తున్నారు. వాళ్ళకు పేరు పేరున పాదాభివందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు వెళ్ళిపోయడానికి వస్తున్నారు, దీన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏ చిన్న పోస్ట్ అవసరం పడ్డా మా ఎస్సీలకు ఇవ్వకుండా ఎస్టీలకు వాళ్ళ సంబంధికులకు రక్త సంబంధాలకు ఇచ్చుకుంటా నెలకు 20,000, 15,000, 18,000 జీతం ఇచ్చుకుంటా లేని జాబులు క్రియేట్ చేసుకుంటా ధనం వృధా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు కూడా ఇంతకుముందు మేము మీటింగ్లో చెప్పినాం. మరొకసారి మన మీడియా మిత్రుల ద్వారా
గుర్తు చేస్తున్నాము. దాన్ని స్పందిస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే తక్షణమే దీన్ని కూడా పరిశీలించి మరి ఏం జరుగుతుంది అనేది కూడా ఉండాలి. ఈనాడు ఈనాడు కానీ మాకు సమాధానం చెప్పుడు కాదు. ఎవరైతే ఆ పార్కులలో ఏదైతే ఉంటుందో దాన్ని 1-2 సార్లు పరిశీలన చేసి దాన్ని చేయగలరని విన్నవించుకుంటూ అది చేస్తున్నాం సార్. భీమ్గల్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని కాలనీ వాసులు మంగళవారం ఆందోళన చేపట్టారు. టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ మరియు అనారోగ్య సమస్యలు వస్తాయని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. వెంటనే సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలని ఆందోళన చేపట్టారు. మాకు రావాలి, అన్ని విధంగా మాట్లాడుకుంటాం. మాకు కంప్యూటర్ నడవాలా, సెల్ నడవాలా అంటే టవర్ కావాలి. రాదు, అబ్జెక్షన్ వర్తించదు. వెళ్ళిపోండి. అందరు పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తారు. ఇది టవర్ ఓకే కానీ మనుషులు చచ్చిపోతే పట్టింపు లేదు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ ఇచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినాం. ఏ పర్మిషన్ లేకుండా చెప్పినాం సార్. మరి ఇప్పుడు పర్మిషన్ ఇప్పటికే తాత్కాలికంగా ఆపట్లేదు కదా సార్. అది ఆపడానికి నేను లేదు, నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు సార్. అంటే మా ఫాదర్ ఫోన్ సార్ కరెక్టే సార్. ఇప్పుడు మేమందరం రావాలా సార్. పర్మిషన్ లెటర్ చూపిస్తాం. నిజామాబాద్ జిల్లా మాదికి భీమ్గల్ గ్రామం, భీమ్గల్ మండలం. ఇక్కడ మా గల్లీకి దగ్గర టవర్ కడుతుండ్రు. ఇది మాకు కట్టడం వల్ల దీనివల్ల మాకు ప్రాణహాని. మా పిల్లలకు కూడా వైబ్రేషన్ దీని వైబ్రేషన్ మా పిల్లల పై పడుతుందని మాకు అబ్జెక్షన్ చేస్తున్నాం. ఇక్కడ బంద్ చేయాలని. దీనివల్ల మాకు ప్రాబ్లం ఉంది. ఇది కట్టడం అసలు మాకు ఇక్కడ మాకు నచ్చడం లేదు. ఈ ఊరవతలు ఎక్కడైనా కట్టుకొని దూరంలో, దాంతో మాకు అభ్యంతరం లేదు. ఇదే మేము చెప్పేది. ఇక్కడ గల్లీలో మాకు శ్రీ సాయినగర్ కాలనీ మాది. ఇక్కడ దగ్గర మా ఇంటికి ఇంటే 10 అడుగుల డిస్టెన్స్లోనే ఉంది. దీనికి మాకు ఇక్కడ అబ్జెక్షన్ చెప్తున్నాం. దానికోసం మేము ఇది మాకు ఆపేయాలన్నది ఒక్కటే. మరి పోలీస్ స్టేషన్కి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం, మన సాయిరామనగర్ కాలనీ భీమ్గల్లో. ఇక్కడ మా కాలనీ దగ్గరలో టవర్ని నిర్మిస్తున్నారు. దీనికి మా కాలనీ వాసుల పర్మిషన్ ఏం తీసుకోలేదు. ముందు మా దగ్గర ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండానే నిర్మాణం చాలు చేసిళ్ళు. ఇది రాత్రి చాలు చేసిన నిర్మాణం. చాలు చేసిన తర్వాత 2 రోజులకు మళ్ళీ టవర్ ఇన్స్టాలేషన్ చాలు చేసిళ్ళు. దీని గురించి మేము మా మండల స్థాయి అధికారికి కూడా అప్లికేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా దాని పర్మిషన్ గురించి ఎంక్వైరీ చేస్తా అని చెప్పిళ్ళు. మాకు రిసిప్ట్ ఇస్తా అని చెప్పి ఇంకా దాని గురించి చర్చించిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ పని ప్రారంభించింది. మళ్ళీ దీని గురించి మా గల్లీ వాసులు అందరం కలిసి దీన్ని అబ్జెక్ట్ చేస్తూ దీని నిర్మాణం ఆపేయాలని తెలుపుతున్నాం. ఎంపీ బండి సంజయ్పై ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండడంపై ఎంపీ బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరమని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైఖరిని ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఇటీవల గాంధీ భవన్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి వెళితే అహంకార ధోరణిలో ప్రవర్తించారని వారు ఆరోపించారు. నిజామాబాద్ కు వచ్చినప్పుడు మహిళలతో అడ్డుకుంటామని ఆమె హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరిపై కోపం లేదని ఆమె అన్నారు. మేము తెస్తున్నాము మోడీ నుంచి, మీరు పాట పడేది తెలంగాణ సీఎంది. ఎవరైనా ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇల్లు కట్టు, రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే కట్టు. మరి ఇట్లా ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? రాజ్యాంగం రాసింది మర్చిపోతున్నారా? తెలంగాణలో సీఎం ఉన్నప్పుడు తెలంగాణ నడుస్తుంది, కానీ మీ కేంద్రంది ఏం నడుస్తుంది? మరి నేను కొంచెం వేస్తున్నా, దానికి సమాధానం చెప్పాలా? ఇట్లా మీరు కొట్లాడుకొని నిరుపేద ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా?
మరి కొట్లాడితేనే కదా వచ్చింది, తెలంగాణ కూడా కొట్లాడితేనే వచ్చింది కదా. మరి 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ ఫోటోనే ఉన్నది, కేసీఆర్కి గౌరవించారు. మరి అప్పుడు మాట్లాడని బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి ఫోటో ఎట్లా అంటావు? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంయా? నీకు మాట్లాడడానికి కొంచెం ఒక ఎంపీ మాట్లాడడానికి కూడా కొద్దిగా ఆలోచన అనేది ఉండాలా? ఆ మాట అన్నందుకు నువ్వు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా? లేకపోతే నువ్వు మున్సిపల్ ఎలక్షన్లో నీ పోటీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా అన్ని పార్టీలు అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నేను మొన్న శనివారం నాడు నేను లేను, కరీంనగర్ పోయినా. మరి ఆదివారం మన గడ్డం నర్సారెడ్డి మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ దగ్గరికి గాంధీ భవన్కి వెళ్తే అది చూయిస్తే సోనియమ్మ చాలా ఇస్తుంది, చాలా లెటర్లు వస్తాయి, ఇవన్నీ పట్టించుకునే దాత మా దగ్గర ఇప్పుడు లేదు అని అహంకారంతో మాట్లాడిన మహేష్ గౌడ్ ఇలా నీకు పిసిసి పదవి వచ్చిందంటే ప్రజల్ని లెక్క చేయకుండా ఉంటున్నావు. ఒక సోనియమ్మ దీపక్ సింగ్ గారు కూడా నీకు లెటర్ రాసి ఇచ్చిన ఆ లెటర్లను కూడా పక్కన పెట్టినావు. మరి మా అధ్యక్షుడు సీఎం అపాయింట్మెంట్ అన్న ఇప్పి అంటే సీఎం ఎవరు, నాకు ఎవరితో ఏ పని లేదు, నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వదలుచుకోలేను అని చెప్పేసి ఆ ఇచ్చిన లెటర్ చూపిస్తే ఇసిరి పాడేయడమో ఆయన ఎంత అహంకారంతో విర్రవీగుతున్నారు. మహేష్ గౌడ్ ఖబర్దారు. మేము అనుకుంటే నిజామాబాద్ నువ్వు వచ్చినప్పుడు 4000 మంది మహిళలతో నీ నిజామాబాద్ని అడ్డుకోవడం కూడా ఖాయం. నువ్వు పదవి ఇవ్వకపోయినా సరే ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడలేవు. అహంకారంతో నెత్తికెక్కింది నీకు. నీ అహంకారం అనేది మేము ఎలా మహిళా శక్తి అంటే ఏదో చూయిస్తామో. పదవులు వస్తాయి పోతాయి, నీ ఉన్న పదవికి విర్రవీగి మాట్లాడుతున్నావు చూడు, దానికి తగిన బుద్ధి మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా చెప్తున్నాము. మాకు కాంగ్రెస్ పార్టీల మీద ఎవరి మీద కోపం లేదు. మహేష్ గౌడ్ ఒక చిన్న చూపు చూసి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక సోనియమ్మ ఇచ్చిన లెటరు కించపరిచి కింద వాడేమో చాలా దారుణం. కూడా దీపక్ సింగ్ మేడంతో కూడా ఆమె డైరెక్ట్ మా ముందర ఢిల్లీలో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి పెట్టినా కానీ లెక్క చేయకుండా మరి ఇట్లా డబ్బులకు అమ్ముడు పోతుండ్రా, డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారా? మరి ఆ విషయం మాకు చెప్తే మేము కూడా డబ్బులు ఇచ్చి ఆ పదవి అధ్యక్షుడు తీసుకుంటుండే కావచ్చు. మరి నువ్వు డబ్బులు ఈడ అరుంధతి మేడం ఉందని చెప్పేసి నువ్వు అడగకుండా ఆయన పదవి ఇవ్వకపోవడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు డబ్బులు ఆశించి కూడా పోస్టులు ఇస్తున్నావని కూడా మా దగ్గర కూడా ఇంటిమేషన్ ఉంది. అది ఎప్పుడో త్వరలోనే బయటపడుతుంది. బయటపడినాడు నేను అడ్డుకోవడం కూడా ఈ ఉత్తర తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాను. ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని ఘనంగా సన్మానించారు. కోటపాటి నరసింహనాయుడు ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది బాలయ్య, సామాజిక సేవకుడు కొక్కుల విద్యాసాగర్, బీజేపీ సీనియర్ నాయకులు రుక్మాజీ, మామిడిపల్లి రైతు నాయకులు దొనకంటి సాయిరెడ్డి, బీజేపీ రాజన్న, మలియాల పోషెట్టి తదితరులు పల్లె గంగారెడ్డిని ఘనంగా సన్మానించారు. కోటపల్లి నరసింహనాయుడు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం ఎదురు చూసిన పసుపు రైతుల కళ నెరవేరిందన్నారు. 2019లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆశీస్సులతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి చొరవతో నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి నియమించడం గొప్ప విషయం అన్నారు. రాబోయే రోజుల్లో పసుపు రైతులకు మేలు జరుగుతుందని వారు ఆకాంక్షించారు. మరి మేము అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని పట్టించుకోలేదు. మరి భారతీయ జనతా పార్టీ 2019లో చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు పసుపు బోర్డు ప్రకటించడం, దానికి జాతీయ చైర్మన్ గా మరి నా మిత్రుడు పల్లె గంగారెడ్డి గారిని నియమించడం మా అందరికి కూడా గర్వకారణం. అదేవిధంగా వారు సమర్థుడు, తప్పనిసరిగా వారు విజయవంతమవుతారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. పసుపు బోర్డు ఈ జిల్లా రైతులు ముఖ్యంగా ఇక్కడే పసుపు బోర్డు ఉండాలని పట్టుబట్టి సాధించుకొని రావడం, అది చైర్మన్ కూడా జాతీయ స్థాయి చైర్మన్ కూడా ఇక్కడే పల్లె గంగారెడ్డి గారికి ఇవ్వడం, స్వయంగా పసుపు రైతు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మరి ఉద్యమకారుడు, వారికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా యొక్క జీవిత లక్ష్యం పసుపు బోర్డు కోసమే మరి 20 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఈరోజు అది నెరవేరిందని చెప్పేసి నేను భావిస్తున్నాను.